ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్ ద్వారా ప్రతి నెల 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇలా ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక దానము, ఉపశమనం అంటారు, దాన్ని నక్షత్ర దానము అంటారు. మనము పుట్టినప్పుడు ఎన్నో శాంతులు చేస్తూ ఉంటారు, ఎన్నో శాంతులు జరుగుతూ ఉంటాయి. అది నక్షత్ర శాంతి అంటారు. దానివల్ల చాలా చాలా ఎంతో విశేషమైన ఉపశమనాన్ని జీవుడు అంటే మనం మానవాళి పొందుతాం. అటువంటి పరిహారము పూర్తిగా ప్రతి నెల మనం నక్షత్ర దానం చేయడం ద్వారా అంటే మన జన్మదోషాలు, కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి నక్షత్ర దానం చేయడం ద్వారా. అంతటి విశేష ఫలితము నక్షత్ర దానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ దానము, దాని యొక్క రహస్యము ప్రతి నెల 27 నక్షత్రాల వాళ్లకు ఈ ఛానల్లో తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మ సందేహాలకు సంబంధించినవి. మీ కర్మదోషం పోయేటట్టు, మీకున్నటువంటి జనన దోషాలు పోయేటట్టు, ఆర్థిక సమస్యలు పోయేటట్టు ఎన్నో పరిహారాలు ఇందులో మీకు అందుతాయి. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలన్నీ కూడా మీకు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ఫలితాలు, మీ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ప్రతి నెల తెలుసుకోండి. దత్తార్పణమస్తు. మారుతి అనుగ్రహం ప్రారంభ. శోభకృత నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం, ఉత్తరాయణ పుణ్యకాలం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, చతుర్దశి రాత్రి 9:30 వరకు, ఆరుద్ర నక్షత్రం ఉదయం 6:46 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం, వర్జం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు, వారం బుధవారం 24వ తారీఖు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు, చతుర్దశి బుధవార కలయిక. ఈరోజు ఇంటికి పెద్దవాళ్ళు అంటే మొట్టమొదటి జననం, ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అంటే ప్రస్తుతము మీ నాన్నగారు ఉన్నారు, ఆయన పెద్ద అనుకోండి, లేదా ఆయనకు పుట్టిన వాళ్ళు, ఇంట్లో పెద్ద కొడుకు లేదా నాకు మొట్టమొదటి సంతానం ఇలా అంటారు కదా, ఆ ఇంటికి పెద్దవాళ్ళు ఈరోజు తలస్నానం చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి సంపూర్ణ గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇది ఇవాల్టి పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన ఫలితము, ముహూర్త బల యోగము, దీపారాధన ఫలితం తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 9:16 నుండి 10 గంటల మధ్యలో మనకు చతుర్దశి గడియల్లో బుధవారము ఉదయం 9:16 నుంచి ఉదయం 9:15 నుండి 10 మధ్యలో ఆవు నెయ్యి వేసి, నల్ల ఒత్తి వేసి, మట్టి ప్రమిదలో ఇంటి బయట దీపాన్ని వెలిగించండి. పౌర్ణమి ముందు ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం. మట్టి ప్రమిద, ఇంటి బయట ఆవు నెయ్యి, నల్ల ఒత్తి, 9:15 నుండి 10 గంటల మధ్యలో ఉదయం. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం. అనేక ఆర్థిక సమస్యలకు కారణం మన జాతకం. చాలామంది లగ్నం ఏంటో తెలియదు,
పుట్టిన సమయం సరిగా తెలియదు, అసలు డేట్ ఆఫ్ బర్త్ సరిగా తెలియదు, ఈ ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నారు. దానికి సరైన ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, గుడికి వెళ్ళాము, ప్రదక్షిణాలు చేశాము, దానాలు చేశాము, పూజలు చేశాము, అన్నీ చేస్తున్నాం, మాకు సరిగా అవ్వట్లేదు అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఈ జాతకం కరెక్ట్గా రాయకపోయినా కూడా దానికి సరైన రెమెడీ దొరకదు, అందదు, దానికి తగిన పరిష్కారం అందదు, జాతకము సరిగా రాయకపోయినా కూడా. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీ జాతకం, చాలామందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రావాల్సిన డబ్బు రావాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, అప్పులు పోవాలి, ఉద్యోగం రావాలి, ఇలా కోరికలు కోరుతూ ఉంటారు భగవంతుడిని. వ్యాపారంలో నష్టాలు, వ్యాపారం బాగుండాలి, వ్యవసాయం చేస్తున్నాం మాకు కలిసి రావట్లేదు, రకరకాల బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఈ ఆర్థిక సమస్యలు శాశ్వతంగా పోతాయి. ఒక్కసారి మీ జాతకము నేను చెప్పిన విధంగా రాయించండి. మీరు ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, లేదు మీ పేరు ఇవ్వండి, మీ వేలిముద్రలు ఇవ్వండి, నేను స్వయంగా మీతో మాట్లాడతా, మీకు సరైన పరిష్కారాన్ని అందిస్తాను. అలాగే ఇవాళ అదృష్టం ఐశ్వర్యం, ఈ రోజున మధ్యాహ్నం 3 నుంచి 4 కరెక్ట్గా గంట 60 నిమిషాలు 3 నుంచి 4 మధ్యలో భోజనం చేసినా పర్వాలేదు, తలస్నానం చేయాల్సిన అవసరం అంటే తలస్నానం చేయొచ్చు, చేయకపోవచ్చు, మీ ఇష్టం. 3 నుంచి 4 మధ్యలో ఎన్ని పనులున్నా కూడా కనకధారా స్తోత్రాన్ని వినండి. ఈరోజు లగ్నాతు అంటే మనము ప్రతిరోజు కూడా గ్రహాల ఆధారంగా ముహూర్తాన్ని బట్టి, ఋషులు మనకు అందించిన జ్యోతిష శాస్త్రాన్ని బట్టి, నాగశాస్త్రాన్ని బట్టి అనేక పరిహారాలు ఇస్తాను. నేను ఎలా పడితే అలా చెప్పను. చంద్రుడు మిథున రాశిలో ప్రవేశం జరిగి ఈ 3 నుంచి 4 మధ్యలో ఉన్న లగ్నం 24వ తారీఖు అంటే ఇవాళ 3 నుంచి 4 మధ్యలో ఉన్నటువంటి లగ్నము మిథున లగ్నం అంటే చంద్రుడు ఉన్నటువంటి లగ్నం. ఈ చంద్రుడికి లాభంలో గురువు ఉన్నాడు, ఖచ్చితంగా భాగ్యంలో ఉన్న శని యోగాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే ఈ 3 నుంచి 4 మధ్యలో కనకధారా స్తోత్రాన్ని వింటారో వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆఫీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇది గుర్తుపెట్టుకొని అలారం పెట్టుకోండి. 3 కాగానే, నేను అలారం పెట్టుకున్నాను, 3 కాగానే నా ఫోన్ మోగుతుంది అంటే నాకు గుర్తొస్తుంది, నా కనకధారా స్తోత్రం నాకు వచ్చు కాబట్టి పారాయణ చేస్తా. మీరు వినండి, తప్పకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జయ గురుదత్త. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం ద్వితీయ ధ్యాన గణపతయే నమః. ఓం గం ద్వితీయ ధ్యాన గణపతయే నమః. ఓం గం ద్వితీయ ధ్యాన గణపతయే నమః. ద్వితీయ జ్ఞాన కాదండి, ధ్యాన, ద్వితీయ ధ్యాన గణపతయే నమః. ఓం గం అనే శబ్దం మొదలుగా రాసుకొని ద్వితీయ జ్ఞాన గణపతయే నమః 16 సార్లు రాసి 108 మార్లు జపిస్తే మీ తండ్రి అంటే మీకు జన్మనిచ్చిన తండ్రికి మనం పితృకర్మలు సరిగా చేయకపోయినా ఆ శాపాలు మీ పిల్లలకు తాకకుండా ఈ మంత్ర జపం కాపాడుతుంది. అంటే ఇంట్లో ఎవరో ఒకరు ఈ మంత్ర జపం చేస్తే మీ భర్త లేదా మీ భార్య లేదా మీ తండ్రి వాళ్ళ తండ్రి అలా తరతరాలు చేసిన పాపాలు, దోషాలు, పీడలు పటాపంచలవుతాయి. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. జయ గురుదత్త. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం.
కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.